పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ అండ్ శ్రవణ నక్షత్రం ఈ 3 నక్షత్రాలకి ఒకటే చెట్టు చెప్పారండి. అదే అశోక. శోకనాశిని. అశోక అంటే శోకం రానియకుండా చేసేది అని అర్థం. సో ఈ అశోక చెట్టుకి అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 3 నక్షత్రాలకి వచ్చే డిసీజెస్కి ఒక్క ప్లాంటే చెప్పారు, అదే అశోక. సో జనరల్గా ఏంటంటే పూర్వ ఫాల్గుని వాళ్ళకి చెవులు ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి, జ్వరాలు వస్తాయి. జనరల్గా ఏంటంటే వెనీరియల్ డిసీజెస్ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. ఇట్లాంటి రోగాలు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సేమ్ పూర్వషాఢ వాళ్ళకి కూడా స్ప్లీన్ డిజార్డర్స్, వీక్నెస్ వస్తుంది, సెక్షువల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అని చెప్పబడింది. శ్రవణ నక్షత్రం కూడా సేమ్ అట్లాగే చెప్పారు. మోస్ట్లీ మనకి మోషన్స్ ఎక్కువ అవుతాయి, వీళ్ళకి టాక్సిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే బయట ఫుడ్ తినగానే ఊరికే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి కొంతమందికి, అట్లాంటి టాక్సిసిటీ ఉంటుంది. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అని చెప్పబడింది ఈ శ్రవణ నక్షత్రంకి. సో 3టికి ఒకటే ప్లాంట్ చెప్పారు, అదే అశోక అనమాట. అశోక అనే ప్లాంట్ జనరల్గా ఏంటంటే గైనిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరికీ మనం చెప్తామన్నమాట. అంటే ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికొని మెయిన్ అశోక చెప్తాము. అశోక అరిస్టా అనేది మనం ఇస్తూ ఉంటాము. జనరల్గా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ అశోక యొక్క బార్క్ ఉంటుంది, మనం దీంట్లో బార్క్ యూజ్ చేస్తాం. బార్క్తో డికాక్షన్స్ చేస్తుంటాం అనమాట. ఈ బార్క్ డికాషన్స్, రూట్ బార్క్ డికాషన్స్ కూడా చేస్తుంటాము. మనకి ఏంటి అంటే ఈ టాక్సిసిటీస్ వచ్చినప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని కూడా తీసే కెపాసిటీ అశోక చెట్టుకి ఉంది అని చెప్తారనమాట. ఇది బెస్ట్ బ్లడ్ ప్యూరిఫైయర్ అని చెప్తారు. జనరల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కొన్ని సిఫిలిస్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటి డిసీజెస్ కూడా, సిఫిలిస్కి కూడా అశోక బ్లడ్ ప్యూరిఫైయర్గా బాగా వర్క్ చేస్తుంది. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది కాబట్టి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నిటికీను అశోక ద బెస్ట్ ప్లాంట్ అని చెప్పచ్చు. సో ఈ పూర్వ ఫాల్గుని, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఏదైతే అశోక చెప్పారో వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ వచ్చినప్పుడు అశోక ప్లాంట్ని తీసుకున్నందువల్ల మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి అనుకోవచ్చు మనం. సో ఆయుర్వేదం ప్రకారం అశోక ఈజ్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఫీమేల్ గైనకలాజికల్ డిజార్డర్స్ అని చెప్పుకోవచ్చు.